హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు మనం చేయబోతున్న వ్లాగ్ అయితే గనక బెంగళూరులోనే తుమ్కూరు రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే బయలుదేరి ఉన్నాము. సో కంప్లీట్ డీటెయిల్స్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత, నేను ఫస్ట్ టైం అయితే నేను ఆ టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్, టెంపుల్ డీటెయిల్స్, అలాగే టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోదాము. మన ఇంటి దగ్గర నుంచి అయితే కనుక ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి బయలుదేరాము. మేమేంటంటే ఊర్లో నుంచి కాకుండా మేము వచ్చేసేసి ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం అనమాట అండి. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఆ దేవస్థానం ఉందన్నమాట తుమ్కూరు దగ్గర. సో మేము గనక సిటీలో నుంచి వెళ్ళామంటే సాయంత్రానికి చేరుకుంటాం అనమాట. ప్రశాంతంగా గుడి మూసే టైంకి వెళ్తాం అనమాట. అందుకని ఔటర్ రింగ్ రోడ్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే కనుక చూడండి, హ్యాపీగా ఔటర్ రింగ్ రోడ్ తీసుకోవడం వల్ల వితిన్ 1 అవర్లో అయితే కనుక మేము టెంపుల్కి రాగలిగాము. కాకపోతే ఏంటంటే మనకి టోల్స్ ఒక 2 ఉంటాయి. బట్ పర్వాలేదు, మనకేంటంటే టైం ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని కవర్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు వచ్చే లోపల, అంటే 1:30-2 లోపల నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. కాబట్టి నాకు మెయిన్ థింగ్ టైం కన్సిడర్ కాబట్టి నేనైతే కనుక ఔటర్ రింగ్ రోడ్ తీసేసుకొని నైస్ రోడ్ తీసుకొని అయితే వచ్చేసానండి. అండ్ ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే చక్కగా వచ్చేసేసి శివయ్య దర్శనం అయితే అయిపోయింది. మనకి ఫస్ట్ అయితే శివయ్య దర్శనం అయిందనమాట. చాలా 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 బాగుంది శివుడి దర్శనము. శివయ్య వెనకాల మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి వారిని అయితే, అది మొత్తం విగ్రహం అయితే ఇంకా నేను చూపించలేదు. వెళ్తాను ఇప్పుడు, నేను లోపలికి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత అయితే మీరు పూర్తి విగ్రహాన్ని అయితే చూద్దరు. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి మనం ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు కదండి చక్కగా. ఇది వచ్చేసేసి మనకి హిందూ దేవాలయాలకి, ప్రతి దేవాలయానికి కూడా కంపల్సరీగా ప్రతి గుడి ముందు కూడా మనకి ఖచ్చితంగా కూడా ధ్వజస్తంభం అయితే ఉంటుందండి. ధ్వజస్తంభం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన పార్ట్ మనకి దేవాలయాలలో అనమాట. సో ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఎంట్రన్స్లో, చాలా బాగుంది. అండ్ ఇలా మేము ఇంకా మెట్లెక్కి చక్కగా నడుచుకుంటూ అయితే కనుక ముందుకు వెళుతున్నాం అనమాట. ఎందుకంటే మీకు ఆ విగ్రహాన్ని అంత చక్కగా చూపించాలని నాకు ఆశ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ విగ్రహాన్ని, ఎంత బాగుందో చూడండి ఈ విగ్రహము, ఆంజనేయ స్వామి వారి విగ్రహము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా 250 టన్నులతో కూడిన ఏకరాతి శిలా విగ్రహం అది మాత్రం. సో అంటే మనకేం పార్ట్స్గా కాదండి, ఏకరాతి శిలా విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారి పక్కన, ఇటు పక్కన రైట్ సైడ్ వచ్చేసి సంతోషి మాత. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా అందరు అమ్మవార్లు, అష్టలక్ష్మి అమ్మవార్లు అందరు కూడా చక్కగా చిన్న చిన్న విగ్రహాల రూపంలో వెనకాలైతే స్వామివారి గుడి వెనక వైపు ఇక్కడంతా కూడా అలంకారం చేశారు పాలరాతితోటి. అండ్ ఇక్కడికి వచ్చేసేసి బాబావారు కూడా అయితే ఉన్నారనమాట. ఈ టెంపుల్లో బాబావారు కూడా ఉన్నారనమాట. ఎంత చక్కగా ఉంది చూడండి. అన్నీ కూడా పాలరాతితోటి చాలా చక్కగా అలంకారం చేసి చాలా చక్కగా ఉందన్నమాట. అండ్ మేమైతే దర్శనం అయితే చేసుకుని బయట నుంచి తీస్తున్నాను. ఆ హైట్ మీకు తెలియాలి అని చెప్పేసి నేనైతే బయట నుంచి అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది మొత్తం 250 టన్నులతో కూడుకున్న ఏకరాతి శిలా విగ్రహం అండి. సో దీన్ని హైట్ వచ్చేసి, స్వామివారి హైట్ వచ్చేసి 32 అడుగులు అంటండి ఈ ಸ್ವಾಮಿವಾರಿ విగ్రహం వచ్చేసి. సో ఈ విగ్రహం గురించి అక్కడ ಟೆಂಪಲ್ ఉంటున్న ఒక అతని గురించి అయితే కనుక్కున్నాం. అతను చెప్తున్నాడు, ಈ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದ್ದು, ಆಮೇಲೆ ಇದು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಈ ದೇವಸ್ಥಾನ ಇದೆ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀರಾ? ಇದು 27ನೇ ತಾರೀಕು 1ನೇ ತಿಂಗಳು 2013 ಕಟ್ತಾ ಇದೆ, ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಅವಾಗೇ ಓಪನಿಂಗ್ ಆಗಿದೆ. ಓಕೆ, ಇಲ್ಲೆಲ್ಲ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಎಲ್ಲ ಫೋಟೋಗಳು. ಓಕೆ, ಇಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಅಭಿಷೇಕದಿಂದ ಹಿಡಿದು ಎಲ್ಲ ಮಾಡಿ ಇದನ್ನೆಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ. ಒಂದೊಂದು ಫೋಟೋಗಳು ಇರುತ್ತೆ. ಓಕೆ, ಓಕೆ, ಎಲ್ಲ ಒಂದೊಂದು ಫೋಟೋಗಳು. ಇಲ್ಲಿ ಓನರ್ ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟು ಕಿರೀಟ ಇಟ್ಕೊಂಡಿದ್ದವ್ರ ಸರ್? ಓಕೆ, ಓಕೆ. ಅದು ನಮಗೆ ಫಸ್ಟ್ ಶಂಕುಸ್ಥಾಪನ ಆಗುವಾಗನ, ಧ್ವಜಸ್ತಂಭ ಇರುವಾಗ ಮೇಲ್ಗಡೆ? ಓಕೆ. ఈ అబ్బాయి పేరు వచ్చేసేసి మంజు అండి. ఈ దేవస్థానం ఇక్కడ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి కూడా తను ఈ దేవస్థానంలో ఉంటున్నాడు. నేను ఈ దేవస్థానం గురించి నీకు తెలిసింది చెప్పు బాబు అంటే తను చెప్తుంది ఏంటంటే,
27వ తారీఖు 1వ నెల 2013వ తారీఖున ఇక్కడైతే స్వామివారి గుడికి శంకుస్థాపన అయితే జరిగిందంటండి. అంటే ఇంకా ఇక్కడ వచ్చేసేసి తను మొత్తం వివరాలు చెప్తూ వస్తున్నాడు అనమాట. అంటే స్టోన్ సెలెక్ట్ చేయటం కానీ, ఆ తర్వాత స్టోన్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, అలాగే స్టోన్ మొత్తాన్ని ఒక ఏకరాతి శిలా విగ్రహం కదండి ఇది, ఆ రాయిని మొత్తం ఇలా స్వామివారి రూపంలో చెక్కటానికి ఎంత టైం పట్టిందంతా కూడా చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మనకి స్టోన్ సెలెక్ట్ చేసిన వాళ్ళండి. దీన్నైతే 2007లోనే స్టోన్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారనమాట. అక్కడి నుంచి దాదాపు 2013 వరకు వచ్చేసేసి మనకి మనం స్వామివారిని తయారు చేయడానికైతే టైం పట్టిందనమాట. 2013లో బెంగళూరుకి తీసుకొని వచ్చారనమాట ఈ స్వామివారి విగ్రహాన్ని. వీళ్ళందరూ కూడా అంటే విగ్రహం చెక్కిన వాళ్ళనమాట. వీళ్ళంతా ఏకరాతి శిల ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని చెక్కిన వాళ్ళు. ఈ యొక్క రాయిని వచ్చేసేసి ఏకరాతిని ఆంధ్రా నుంచి అయితే ಮತ್ತು ಹಬ್ಬಗಳಿದ್ದಾಗೂ ಅನ್ನದಾನ ಇರುತ್ತೆ. ಮತ್ತು ಏನಾದರೂ ವಿಶೇಷಗಳು ಇದ್ದಾಗೂ ಫುಲ್ ಡೇ ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ. ನಾರ್ಮಲ್ ಇದ್ದಾಗ ಅಂದರೆ ಬೆಳಗ್ಗೆ ಒಂದು 6:30 ಓಪನ್ ಮಾಡಿ 12:30ಗೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ. ಸಂಜೆ 4:30 ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ. ಸೊ 8:30ವರೆಗೂ ಇರುತ್ತೆ. ಓಕೆ. ಫಸ್ಟ್ ಮಾತ್ರ ಇಲ್ಲಿದೆ ಇದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಅದು ಮಾತ್ರ ಈ ಸ್ಟೈಲಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಓಕೆ. ಈ ಸ್ಟೈಲಲ್ಲಿ ಕಟ್ಟೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು. ಓಕೆ. ಇದು ಅಂದರೆ ದೇವರು ಹೇಳಿದ್ದ, ಅಂದರೆ ನಮ್ಗೆ ಈ ಥರ ಬೇಕು ಅಂತ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವರವರೇ ಮಾಡಬೇಕು ಅಂತ ಮಾಡಿದ್ದ? ಇದರಲ್ಲಿ ಹೆಂಗಿರ್ತಂದ್ರೆ ಕಟ್ಟಬೇಕು ಅಂದ್ರೆ ಸುಮಾರು ನಾವು ಕಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. ಹೌದು. ಕನಸಿಗೆ ಬರಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದು ಪವರ್ ಇರಬೇಕು. ಹೌದೌದು, ಅದಂತೂ ನಿಜ. ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟು ಅದಕ್ಕೆ ಓನರ್ ತುಂಬ ಎಫೆಕ್ಟ್ ಆಗಿ ಎಲ್ಲರೂ ಅವರ ಬಂಧು ಬಳಗ ಕುತ್ಕೊಂಡು ಮತ್ತೆ ವರ್ಕರ್ಸ್ನೆಲ್ಲ ಕೇಳ್ಕೊಂಡು ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡಿ ಅವಾಗ ಸ್ಟಾರ್ಟ್. ಓಕೆ. ಇದು ಮೇಯ್ನು ದೇವಸ್ಥಾನ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದೆಯಾ? ಇದು ಇವಾಗ ಸುಮಾರು ಒಂದು 15-16 ವರ್ಷ ಆಗಿದೆ. 16 ವರ್ಷ ಅಂದರೆ ಇದು ಕಟ್ಬಿಟ್ಟು 2013ಕ್ಕೆ ಕಟ್ಟಿರೋದು. ಅಂಚು ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಖಾಲಿ ಇತ್ತು. ಓಕೆ. ಓಕೆ. ಆಲ್ಮೋಸ್ಟ್ 16-17 ವರ್ಷದಿಂದ. ಓಕೆ. ಓಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ನಮಸ್ಕಾರ. ನನ್ನ ರಾಧಿಕಾ ಕಲ್ಯಾಣ್ ಚಾನಲ್ ಅಂತ ಬರೀ ಡಿವೋಷ್ನಲ್ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆನೇ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. ನಾನೇನೆಂದರೆ ಎಲ್ಲ ಫೇಮಸ್ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಶೂಟ್ ಮಾಡು, ನಾನು ಆ ದೇವಸ್ಥಾನ ಚರಿತ್ರೆಗಳೆಲ್ಲ ನಾನು ಸುಮಾರು ಜನಕ್ಕೆ ನಮ್ಮ ಕೈಯಿಂದ ಎಷ್ಟಾಗುತ್ತೋ ಅಷ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸುಮಾರು ವರ್ಷದಿಂದ ಈ ದೇವಸ್ಥಾನ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಬಟ್ ಬರೋಕ್ಕಾಗಿಲ್ಲ. ಇವತ್ತು ನಮ್ಗೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಕೃಪೆಯಿಂದ ಬಂದಿದ್ದ. ಸ್ವಾಮಿ, ಈ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಈ ದೇವಸ್ಥಾನ, ಮತ್ತು ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಏನು ಅಂತ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀರಾ? ನಮಸ್ಕಾರ. ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯ ಅಭಯಹಸ್ತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಸನ್ನಿಧಿ ಅಡಕಮಾರನಹಳ್ಳಿ ಅಂತ ನಾವು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ತುಮಕೂರು ರಸ್ತೆಯಲ್ಲಿರುವಂತಹ ಅಡಕಮಾರನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತಹ ಅಭಯಹಸ್ತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಮಂದಿರ. ಕಳೆದ 12 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಸ್ವಾಮಿ ಭಕ್ತರ ಅಭೀಷ್ಟವನ್ನು ಈಡೇರಿಸ್ತಾ ಇದೆ. ಈ ಸ್ವಾಮಿಯ ಅನುಗ್ರಹ ನಿರಂತರವಾಗಿ ನಿಶ್ಚಿತವಾಗಿ ವಿಭಿನ್ನವಾಗಿ ಎಲ್ಲ ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥಿಗಳ ಅಂದರೆ ಅರ್ಥಾತ್ ಭಾವನೆಯಿಂದ ಮುಕ್ತವಾಗಿ ಭಾವನೆಯನ್ನು ಒಳಗೊಂಡಂತೆ ಬಂದಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನು ಅತ್ಯಂತ ಪುನೀತಗೊಳಿಸುವಂಥ ಶಕ್ತಿಶಾಲಿಯಾದಂತಹ ಏಕಶಿಲಾಮೂರ್ತಿ. ಕಳೆದ 12 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಪೂಜಾದಿಗಳು, ಅಭಿಷೇಕ, ಮಹಾಭಿಷೇಕ, ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ ನಿರಂತರವಾಗಿ 12 ವರ್ಷಗಳಿಂದ ನಿತ್ಯ ನೂತನವಾಗಿ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. ಪುರೋಹಿತರುಗಳು ಏನು ಮುಂಚಿನ ಪುರೋಹಿತರುಗಳಿದ್ರು ಅವ್ರು ನಿರಂತರವಾಗಿ ನಡೆಸ್ಕೊಂಡ್ಬಂದಂಥ ನಾವು ನಡೆಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಇವಾಗ 4 ವರ್ಷಗಳಿಂದ. ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯ ಪ್ರಭೆ ಅದು ಅಗಣಿತ. ಈ ಸ್ವಾಮಿಯಲ್ಲಿರುವಂತಹ ಶಕ್ತಿಯ ಪ್ರಭೇದ ಅದನ್ನು ಮತ್ತೆಲ್ಲೂ ಹುಡುಕಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಯಾಕಂದರೆ ಏಕಶಿಲಾಮೂರ್ತಿಯನ್ನು ಕೆತ್ತನೆ ಮಾಡಿ ಅದನ್ನು ಆ ಒಂದು ದಿವ್ಯ ಪ್ರಭೆಯನ್ನು ರೂಪಿಸೋದು ಅಷ್ಟು ಸುಲಭ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅದು ಆಂಜನೇಯನ ಅನುಗ್ರಹದಿಂದಲೇ ಇಲ್ಲಿ ಇದು ಆಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ಯುವರಾಜ್ ಸೋಲಂಕಿ ಅಂತ ಅವರ ಕನಸಿನ ಮಂದಿರ ಇದು. ಅವರು ಮೂಲತಃ ಗುಜರಾತ್ ರಾಜಸ್ಥಾನದವರಾದರೂ ಕೂಡ ರಾಜಸ್ಥಾನದವರು ಕೂಡ ಅಂದರೆ ಆ ಪ್ರಾಂತ್ಯದವರಾದರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಬಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಬಂದು ಜೀವನ ಕಟ್ಟಿಕೊಂಡು ಜೊತೆಗೆ ಧಾರ್ಮಿಕವಾದಂಥ ವಾತಾವರಣವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು, ಕರ್ನಾಟಕದ ಜನರ ಜೊತೆ ಸೇರಿ ಜೊತೆಗೆ ವಿಭಿನ್ನವಾದಂತಹ ಒಂದು ಧಾರ್ಮಿಕವಾದಂಥ ವಾತಾವರಣ ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಕನಸಿನೊಂದಿಗೆ ಈ ಭವ್ಯವಾದಂಥ ಮಂದಿರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಕಳೆದ 12 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಪೂಜಾದಿಗಳು ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಅನ್ನಪ್ರಸಾದ ನಿತ್ಯ ನೂತನವಾಗಿ ನಡೀತದೆ. ಜೊತೆಗೆ ಶನಿವಾರ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಅನ್ನಪ್ರಸಾದ ವಿತರಣೆ ನಡೀತದೆ. ಭಕ್ತರು ಬಂದು ತಮ್ಮ ಕೈಲಾದಂತಹ ಸಾಮಗ್ರಿಯನ್ನು ಅರ್ಥಾತ್ ಅಕ್ಕಿ, ಬೇಳೆ ಏನೇ ಇರ್ಬೋದು ಅರ್ಪಣೆ ಮಾಡ್ತಾರೆ. ಜೊತೆಗೆ ಮಂದಿರದವರು, ದೇವಸ್ಥಾನದ ಟ್ರಸ್ಟಿಗಳು ಸೇರಿ ಅದನ್ನು ನಡೆಸ್ಕೊಂಡ್ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಶಿವಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡಿದವರಿಗೆ ವಿಶೇಷವಾದಂಥ ಫಲಪ್ರದವಾದಂತಹ ಯೋಜನೆಗಳಿದೆ. ಭಕ್ತಾದಿಗಳು ನಿರಂತರವಾಗಿ ಬರ್ತಾರೆ. ಶನಿವಾರ ದಿವಸ ವಿಶೇಷವಾಗಿ ಬರ್ತಾರೆ.
ವರ್ಷದಲ್ಲಿ ವಾರ್ಷಿಕವಾಗಿ ಒಂದು ವಿಶೇಷವಾದಂಥ ಪೂಜೆ ಇರುತ್ತೆ, ವಾರ್ಷಿಕವಾದಂಥ ಪೂಜೆ ಮತ್ತು ಹನುಮ ಜಯಂತಿ ಮತ್ತು ಆ ಒಂದು ಸನ್ನಿವೇಶಗಳು ಅತ್ಯಂತ ವಿಭಿನ್ನವಾಗಿ ಶ್ರೀರಾಮನವಮಿನೂ ಇರುತ್ತೆ. ಶ್ರೀರಾಮನವಮಿ ಮತ್ತು ಹನುಮ ಜಯಂತಿ ವಿಭಿನ್ನವಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ. ನಿತ್ಯವಾಗಿ ಪೂಜೆಯ ಜೊತೆಗೆ ಭಕ್ತರಿಗೆ ಮಹಾಮಂಗಳಾರತಿ ಸೇವೆ ಜೊತೆಗೆ ಅವರಿಗೆ ತಾಯಿತದ ಸೇವೆ ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ತಾಯಿತದ ಸೇವೆ ವಿಶೇಷವಾದದ್ದು. ತಾಯಿತ ನಿರಂತರವಾಗಿ 12 ವರ್ಷಗಳಿಂದ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. ತಾಯಿತವನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡ್ಕೊಂಡು ಹೋದವರಿಗೆ ಅವ್ರಿಗೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಕಷ್ಟ ಇದ್ದರೂ ಕೂಡ ಆ ಕಷ್ಟವನ್ನು ದೂರ ಮಾಡಿ, ಸಂಕಟವನ್ನು ದೂರ ಮಾಡಿ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡುವಂತಹ, ಸಂಕಟ ವಿಮೋಚನೆ ಮಾಡುವಂತಹ ಒಂದು ಅದ್ಭುತವಾದಂತಹ ದಿವ್ಯ ಮೂರ್ತಿ ಈ ಒಂದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಯಾಕೆಂದರೆ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಆಂಜನೇಯನಕ್ಕಿಂತಲೂ ವಿಶೇಷವಾದಂತಹ ಶಕ್ತಿಯುತವಾದಂತಹ ದೇವರು. ಕಲಿಯುಗದ ಪ್ರಧಾನ ದೇವರಲ್ಲಿ ಆಂಜನೇಯ. ಯಾಕೆಂದರೆ ಇವತ್ತು ಕೂಡ ಜೀವಂತವಾಗಿರುವಂತಹ ದೇವರು ಅಂದರೆ ಕಲಿಯುಗದ ಒಂದು ಪ್ರಭೇದವನ್ನು, ನಮ್ಮ ಕಲಿಯುಗದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉತ್ತರಿಸುವಂಥ, ಎತ್ತರಿಸುವಂಥ, ನಮಗೊಂದು ಭಕ್ತಿಯ ಸ್ಫೂರ್ಣವನ್ನು ಕೊಡುವಂತಹ ಶಕ್ತಿ ಭಗವಂತನಲ್ಲಿರುವಂಥದ್ದು. ಆಂಜನೇಯನ ಅನುಗ್ರಹದಿಂದ ಸಾಕಷ್ಟು ಜನರಿಗೆ ವಿಶೇಷವಾದಂಥ ಅನುಗ್ರಹ ಆಗಿದೆ. ಸಾಕಷ್ಟು ಜನರಿಗೆ ಆ ಬದುಕಿನಲ್ಲಿ ಒಂದು ಪುಣ್ಯತಮವಾದಂತಹ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಭಗವಂತ ದಯಪಾಲಿಸಿದ್ದಾನೆ. ಎಲ್ಲ ಭಕ್ತರು ಬಂದು ಇಲ್ಲಿ ದರ್ಶನವನ್ನು ಮಾಡ್ಬೋದು, ಪುನೀತರಾಗ್ಬೋದು. ಶನೇಶ್ವರನ ಸಂಕಟ, ಯಾಕೆಂದರೆ ಇವತ್ತು ಕಲಿಯುಗದಲ್ಲಿ ಸ್ಟ್ರೆಸ್ ಹೇಳೋದು ಬಹಳ ಎಲ್ಲರಿಗೂ ವಿಶೇಷವಾದಂಥ ಗಂಟು ಹಾಕ್ಕೊಂಡಿರುವುದು. ಒತ್ತಡವೇ ಬದುಕಿನ ಮೂಲಾಂಶ ಆಗ್ತಿದೆ ಕಲಿಯುಗದಲ್ಲಿ. ಅದನ್ನು ದೂರ ಮಾಡಲಿಕ್ಕೆ ಯಾವುದು? ಒತ್ತಡವನ್ನು ದೂರ ಮಾಡಲಿಕ್ಕೆ ಈ ಸ್ಟ್ರೆಸ್ ಹೇಳುವ ಕಲ್ಪನೆಯನ್ನು, ಸ್ಟ್ರೆಸ್ಸನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಆಂಜನೇಯನ ದಿವ್ಯ ಸನ್ನಿಧಿ ಪ್ರಧಾನವಾಗುವುದು. ಯಾರು ಬಂದು ಕೂಡ ದರ್ಶನ ಮಾಡಿದರೂ ಕೂಡ ಆ ಒತ್ತಡದಿಂದ ಮುಕ್ತನಾಗಿ, ವಿನೀತನಾಗಿ, ಪುನೀತನಾಗಿ ಅತ್ಯಂತ ಸುಖಮಯವಾದಂಥ ಜೀವನ ನಡೆಸುವಂಥ ಕನಸಿನೊಂದಿಗೆ ಸಾಕಷ್ಟು ಭಕ್ತರಲ್ಲಿ ತೆರಳುತ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಭಕ್ತಿಯಿಂದ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನ ಮಾಡ್ಬೋದು. ವಿಶೇಷವಾಗಿ ಶನಿವಾರ ದಿವಸ ಬಂದು ಅವರು ಒಂದು ಪುಣ್ಯತಮವಾದಂತಹ ಸ್ವಾಮಿಯ ಅಭಿಷೇಕ ಜೊತೆಗೆ ದಿವ್ಯ ಪ್ರಸಾದ ಸೇವನೆಯೊಂದಿಗೆ ಅವರು ಪುನೀತರಾಗ್ಬೋದು ಅಂತ. ಅಭಿಷೇಕ ಎಷ್ಟು ಹೊತ್ತಿಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ? 7:45ಕ್ಕೆ ಶುರು ಆಗುತ್ತೆ. ಬೆಳಗ್ಗೆ 7:45ಕ್ಕೆ ಅಭಿಷೇಕ ಶುರು ಆಗುತ್ತೆ. ಅವರು ಭಕ್ತಾದಿಗಳು ಅಲ್ಲಿ ಬಂದು ದೇವಸ್ಥಾನದ ಚಾರಿಟಿ, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ಏನು ಕೂಪನ್ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ಅದನ್ನು ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಅವರಿಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡಿಸುವಂತಹ ಒಂದು ಯೋಜನೆ ಸಂಸ್ಥೆಯ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನ. ಅಭಿಷೇಕ ಅಂದರೆ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ನೋಡ್ಬೋದು, ಮಾಡ್ಬೋದು. ಓಕೆ. ಗಂಡಸರಿದ್ದರೆ ಅವರಿಗೆ ಪುರುಷರಿದ್ದರೆ ಪುರುಷರ ಕೈಯಲ್ಲಿ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡಿಸ್ತೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನದ ವಿಶೇಷ. ದೇವಸ್ಥಾನಗಳು ಇಲ್ಲ, ಆದರೆ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಅವರ ಕೈಯಲ್ಲಿ ಸ್ವತಃ ಕೈಯಿಂದ ಅವರ ಸ್ವಾಮಿ ಅಭಿಷೇಕ ಮಾಡುವಂಥ ಯೋಜನೆ ದೇವಸ್ಥಾನ. ಓನ್ಲಿ ಜೆಂಟ್ಸ್ ಮಾತ್ರ. ಮಹಿಳೆಯರು ಅಲ್ಲಿ ಏನು ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ, ಪಂಚ ಅಮೃತವನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕಾಗತ್ತೆ. ಏನು ಭಕ್ತರು ಎಲ್ಲ ದರ್ಶನವನ್ನು ಮಾಡ್ಬೋದು. ಭಕ್ತರು ಕೂಡ ನೋಡುವಂಥ ಯೋಜನೆ ಕೂಡ ಇದೆ, ನೋಡ್ಬೋದು, ದರ್ಶನವನ್ನು ಮಾಡ್ಬೋದು. ಇದೆ ಭವ್ಯವಾದಂಥ ದಿವ್ಯವಾದಂಥ ಮಂದಿರ. ಸ್ವಾಮಿಯ ದರ್ಶನ ಮಾತ್ರದಿಂದಲೇ ಸಕಲ ಕಷ್ಟವನ್ನು ದೂರ ಮಾಡಿ, ಸಂಕಟ ವಿಮೋಚನೆಯನ್ನು ಮಾಡಿ, ಸಂಕಟವನ್ನು ದೂರ ಮಾಡಿ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡುವಂಥ ಭವ್ಯ ದಿವ್ಯ ಮಂದಿರಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಎಲ್ಲರೂ ಬಂದು ದರ್ಶನವನ್ನು ಮಾಡಬಹುದು ಅಂತ ಸ್ವಾಮಿಯನ್ನು ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ಸ್ವಾಮಿಯ ಪರವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹವಾಗಲಿ, ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಸದಾ ಸರ್ವದ ಸಿದ್ಧಿಯಾಗಲಿ, ಬಂದಂಥ ಭಕ್ತರು ಪುನೀತರಾಗಲಿ, ಅವರು ಮುಂದಿನ ಜೀವನ ಅತ್ಯಂತ ಖುಷಿಯಿಂದ ಮಾಡುವಂತಾಗಲಿ ಅಂತ, ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಆಗಲಿ ಅಂತ ರಕ್ಷಕನಾಗಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ವಾಮಿ. ಇವಾಗ ಸ್ವಾಮಿದು ವಿಶೇಷವಾಗಿ ನೀವು ಹೇಳಿದರು, ತುಂಬ ಒಳ್ಳೆಯದು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఏంటంటే చెప్పింది మనకి స్వామివారి గురించి. అంటే ఆయన కన్నడలో చెప్పాడు కాబట్టి నేను షార్ట్కట్లో మీ అందరికీ చెప్తున్నాను. ఇది వచ్చేసేసి ఏకరాతి శిలా విగ్రహము. అలాగే 2013లో ఇక్కడైతే కనుక ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక రాజస్థానీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో ఇక్కడ సెటిల్ అయిపోయారంటండి. వాళ్ళకేంటంటే స్వామివారి విగ్రహం చేయించాలనే కోరికతోటి వాళ్ళు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారంట. అంటే రాజస్థాన్ వాళ్ళు అయినా కూడా ఇక్కడ కన్నడలో సెటిల్ అయిపోయారనమాట. అంటే బెంగళూరులో సెటిల్ అయిపోయి ఇక్కడ వాళ్ళందరితో కలిసి, కర్ణాటక వాళ్ళతో కలిసి చక్కగా స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన 2013లో అయితే చేశారంట అండి. దానికోసం అయితే చాలా కష్టపడ్డారంట. అండ్ ఇక్కడ ఈ దేవస్థానంలో ఫేమస్ ఏంటంటే ఇక్కడ హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ చాలా 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 బాగా జరుపుతారంట. అలాగే ఏంటంటే ప్రతి శనివారం కూడా స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుందంటండి. దానికి మెయిన్గా ఏంటంటే పొద్దున్న అభిషేకం జరుగుతుందంటండి. అప్పుడేంటంటే మగవాళ్ళు చక్కగా వాళ్ళ సొంత చేతులతోటైతే స్వామివారికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చంట. ఆడవాళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి ఎక్కువ నియమ నిష్టలు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే జస్ట్ పంచామృతాన్ని మనం జస్ట్ చేతులతో తాకితే
దాన్ని పంతులు గారు కానీ లేకపోతే ఒకవేళ మన భర్త అక్కడ ఉండి గనక అభిషేకం చేస్తుంటే గనక అది తీసుకొని వెళ్ళి మగవాళ్ళైతే స్వామివారికి అయితే అభిషేకం చేస్తారంటండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి రోజువారీ కార్యక్రమాలు పొద్దున్నే స్వామివారికి పూజలు అర్చనలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే శనివారం చాలా అద్భుతంగా అయితే ఇక్కడ జరుగుతుందంటండి. అండ్ అక్కడి నుంచి వచ్చేసి నేను మా విషయాలు కొన్ని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంటే మాది కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహమేనండి, ఆంజనేయ స్వామి టెంపులేనండి మాది కూడా. నేను పుట్టి పెరిగింది కూడా మాది గుడేనండి, ఆంజనేయ స్వామి గుడి. మా సొంత ఊరు వచ్చేసి చేమకుర్తి. అక్కడున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం మాదేనండి. మాది నిజంగానే ఆంజనేయ స్వామి సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. అండ్ అలాగే వచ్చేసి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాముల వారి విగ్రహము శేషపాన్పు మీద చేమకుర్తిలో మా గుడిలో ఉందని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. త్వరలో నేను ఒంగోలు వెళ్ళినప్పుడు మా గుడికి అంటే చేమకుర్తి వెళ్తే గనక మీకు కంప్లీట్ మా గుడి గురించి మీకైతే కంప్లీట్ వ్లాగ్ని అయితే మీకు రిలీజ్ చేస్తాను నేను. సో అదంతా కూడా నేను పంతులు గారితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆయన చెప్తున్నారు, చాలా చాలా మంచి పని అయితే చేస్తున్నావమ్మా, నీకు ఎంత వీలైతే అంత చక్కగా అన్ని దేవస్థానాలను తిరుగు, వాటి చరిత్రని ముందుకు తీసుకొనిరా అని చెప్పి స్వామివారైతే చక్కగా దీవించారండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది వచ్చేసి ఈ ఆలయ చరిత్ర అండి. అండ్ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా తులసి కోట ఉందండి బయట. అండ్ నేను చెప్తుంది ఒకటండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే దేవస్థానం అంతా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసేసి బయట మనకి నవగ్రహాలు ఉన్నాయి అనమాట. నవగ్రహాలు కూడా బయట ఉన్నాయి. బయట మనం ఎంటర్ అవ్వగానే మనకైతే రైట్ సైడు నవగ్రహాలు కనిపిస్తాయి. దాని తర్వాత వచ్చేసేసి మనకి శని భగవానుడు కూడా ఉన్నాడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి శని భగవానుడు ఆల్మోస్ట్ చాలా గుళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే శని మహాత్ముడి దర్శనం తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం అనేది మన ఆనవాయితీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి నాగేంద్ర స్వామి వారు కూడా అయితే బయట ఉన్నారనమాట. చక్కగా మనకి టెంపుల్ రైట్ సైడ్లో అయితే ఉన్నారు. అండ్ ఆ గుళ్ళో ఈ గుడికి ఎదురుగా అద్భుతమైన ఆలయం ఇంకొకటి, దాదాపుగా 600 సంవత్సరాల నాటి అంటే చోళుల కాలం నాటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానము, అతి పురాతనమైన దేవస్థానం, అలాగే అతి ప్రసిద్ధకరమైన దేవస్థానము, అలాగే ఎంతో పవర్ఫుల్ అయిన దేవస్థానం ఉందండి. దయచేసి వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాము. ఎగ్జాక్ట్గా ఆ గుడికి ఆపోజిట్లో అంటే రోడ్డుకి అటువైపులో అయితే ఈ దేవస్థానం ఉందండి. ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వచ్చేసి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. మీరు అనుకుంటారు రీసెంట్గా మీరు ఒకటి చెప్పారు కదంటే, అవునండి అది కూడా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానమే. ఇదైతే కనుక చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి, కానీ టెంపుల్ అయితే చాలా చిన్నదిగా ఉంది. మరి ఇంత చిన్నదిగా ఉండడానికి కారణం ఏంటి అనేది అయితే మనము లోపల కనుక్కుందాము. అక్కడైతే మనకి పంతులు గారు చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఇక్కడ వీళ్ళు ఎవరైనా అలా ఇంటర్వ్యూ ఇస్తారో లేదో అందరూ ఒప్పుకోరు కదండి సహకరించడానికి. చూద్దాము, మనం లోపలికైతే వెళ్ళి కనుక్కుందాము. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ స్వాములు ఉన్నారు కదండి, 2 గురూజీలు ఉన్నారు కదా, ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ గురూజీలు అనమాట వీళ్ళు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అసలు విషయం ఏంటి అనేది కనుక్కుందాం. ఇక్కడ కూడా చూడండి చక్కగా కాయ కట్టి ఉంది. అసలు ఏంటి దీని విషయం అనేది అయితే మనం వెళ్ళి తెలుసుకుందాము. ಈ ದೇವಸ್ಥಾನ ಮತ್ತೆ ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಪ್ರಸನ್ನ ಬೈಲಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ದಾಸಂಪುರದಲ್ಲಿರೋದು, ದಾಸಂಪುರಕ್ಕೆ ಸೇರೋದು, ಹಡಪಮನೆಯಲ್ಲಿ ಇರೋದು, ದಾಸಂಪುರಕ್ಕೆ ಸೇರೋದು. ತುಂಬ ಪ್ರಸಿದ್ಧ ದೇವಸ್ಥಾನ ಮೇಡಮ್, ತುಂಬ ಇತಿಹಾಸವಾದ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಕಾಯ್ಕಟ್ಟ ವಿಶೇಷ ಇದೆ. ಕಾರ್ಯಸಿದ್ಧಿ 16 ದಿನ ರಥ ಇದೆ. 16 ದಿನ 4 ಸಾಲಿ ಬಂದು 41 ಸಲ ಪ್ರದಕ್ಷಿಣೆ ಕೊಡಬೇಕು. 14 ದಿನ ಬಂದು ಕಾಯಿ ಬಿಚ್ಕೊಂಡು ಒಳಗಡೆ ಕೊಟ್ಟರೆ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನ ತಗೊಂಡು ಮನೆಗೆ ಸ್ವೀಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಉಪಯೋಗಿಸ್ಬೇಕು. ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದಾಗುತ್ತೆ. 14 ದಿನ ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡಬೇಕು ಮತ್ತು ಅಂಟು ಮುಂಟು ಆಗದಿರೋ ಟೈಮಲ್ಲಿ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಇಲ್ಲಿ ಮಕ್ಕಳಾಗದಿರೋ ಮಕ್ಕಳಾಗುತ್ತೆ. ಅಲ್ಲಿ 3 ಸಾರಿ ಬಂದು ನೀರು ಹಾಯಿಸ್ಕೋಬೇಕು. 3 ವಾರದಲ್ಲಿ 3 ವಾರ ಬಂದು ನೀರು ಹಾಯಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಪ್ರಸಾದ ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನ ತಗೊಂಡು ಸ್ವೀಕರಿಸಿದ್ರೆ ಮಕ್ಕಳಾಗ ಇದು ಇದೆ. ತುಂಬ ಜನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ ಮೇಡಮ್. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಈ ದೇವಸ್ಥಾನ ತುಂಬಾ ಇದೆ? ಇತಿಹಾಸ 600 ವರ್ಷಗಳು. ಚೋಳರ ಕಾಲ ದೇವಸ್ಥಾನ ಮೇಡಮ್. ಚೋಳ ಕಾಲ ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಪ್ರತಿ ಶನಿವಾರ ಮಂಗಳವಾರ ಫುಲ್ ಡೇ. ಮಿಕ್ಕಿ ದಿನ 7:30 12 ಗಂಟೆ, ಸಂಜೆ 5ರಿಂದ 8 ಗಂಟೆವರೆಗೂ ಇರುತ್ತೆ. ತುಂಬಾ ಜನ ಬರ್ತಾರೆ. ಅಭಿಷೇಕ ಏನನ್ನ ನಡೆಯುತ್ತೆ? ಬೆಳಗ್ಗೆ ಶನಿವಾರ ಬೆಳಗ್ಗೆ 7:30ಗೆ ಅಭಿಷೇಕ ಸ್ಟಾರ್ಟ್. 7:30ರಿಂದ 8:30 ಅಭಿಷೇಕ ಮತ್ತೆ ಬೆಣ್ಣೆ ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. 12 ಗಂಟೆ ಮಹಾಮಂಗಳಾರತಿ. ಓಕೆ, ಅಭಿಷೇಕಕ್ಕೆ ನಾವು ಎಲ್ಲರೂ ಕೊಡಬಹುದು? ಎಲ್ಲರೂ ಕೊಡಬಹುದು. ಎಷ್ಟು ಸ್ವಾಮಿ ಅಭಿಷೇಕಕ್ಕೆ? ನಿಮ್ಮ ಯಥಾಶಕ್ತಿ ನೀವೇ ತಂದು ಕೊಡಬಹುದು. 3,500 ಫೀಸ್ ಇರುತ್ತೆ ಮೇಡಮ್ ಓಕೆ. ಅಭಿಷೇಕಕ್ಕೆ.
ಓಕೆ ಓಕೆ ಇಲ್ಲ ನೀವೇ ತಂದು ಕೊಡ್ಬೋದು, ಸ್ವಾಮಿಗೆಲ್ಲ ನಾವೇ ತಂದು. ಇಲ್ಲ ನೀವೇ ತಂದು ಕೊಡ್ಬೋದು. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి చరిత్ర కూడా, దేవస్థాన చరిత్ర కూడా విన్నారు కదండి. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసేసి మనం వెళ్ళిన ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఆపోజిట్ ఉంటుంది. ఎంతో పురాతనమైన టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసేసి 16 రోజుల దీక్ష అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి కాయ కట్టేసేసి 16 రోజుల దీక్ష అయితే ఉంటుంది. నేను అంతకుముందు చెప్పిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో లాగే, కాకపోతే అక్కడ 16 ప్రదక్షిణాలు చేస్తాము, ఇక్కడ వచ్చేసి 41 ప్రదక్షిణం అయితే చేస్తామన్నమాట. అండ్ ఇక్కడికి ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే పిల్లలు లేని వాళ్ళైతే వచ్చి 3 సార్లు స్వామివారి దగ్గర నీళ్లు చల్లించుకుంటే, అంటే మంత్రం చెప్పిన నీళ్లు చల్లించుకుంటే పిల్లలు పుడతారు. అలాగే చాలా ప్రసిద్ధి శనివారం పూజలు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది మన వ్లాగ్. సో ఫ్రెండ్స్, నచ్చింది కదండి మీకు ఈ వ్లాగ్. ఆంజనేయ స్వామి దేవస్థానము, శ్రీ మారుతి సాయిధామ దేవస్థానము, తుమ్కూరు రోడ్డు. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళాను. వ్లాగ్ బాగా రావాలి, చక్కగా రావాలి, షూట్ చేయడానికి వాళ్ళు వదలాలి, ఎందుకంటే చాలా గుళ్ళల్లో షూటింగ్ అనేది వదలరు అని దండం పెట్టుకొని వెళితే, ఏదైనా మనం మనస వాచ కర్మణ దైవం గురించి చేసేటప్పుడు అండి ఖచ్చితంగా కూడా మనకి ఆ దైవ బలము, ఆ తర్వాత ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా మంచి సంకల్పం మనదైతే కనుక ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు అంటారు కదండి. ఎస్, నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను, కానీ నాకు సొంతంగా, అంటే నాకు పర్సనల్గా ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా ఏంటంటే అన్ని గుళ్ళు తిరగాలి, ఆ టెంపుల్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి, మన చరిత్రను 10 మందికి చెప్పాలి అనే తాపత్రయం ఎప్పటి నుంచో నాకు. ఇప్పుడు కాదండి దైవభక్తి, ఈ యూట్యూబ్ ఛానల్ కోసం అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే దేవుళ్ళకి పూజలు చేసేదాన్ని, గుళ్ళు తిరిగేదాన్ని. యాక్చువల్గా ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం తిరుగుతున్న ప్రతి గుడి కూడా ఆల్మోస్ట్ నేను నా హస్బెండ్తో పిల్లలతోటి ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు తిరిగేశాను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎస్, నాకు తెలిసిన దాని గురించి కొన్ని వేల మందికి తెలియచేయాలి. నాకు ఎంత వీలైతే అంత మన సనాతన ధర్మం గురించి, మన దేవస్థానం గురించి, మన దేవస్థానాల గురించి, ఆలయాల చరిత్ర గురించి కొన్ని వేల మందికి తెలియచేయాలని నా చిన్న కోరిక వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, నేను పుట్టింది పెరిగింది కూడా ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. మాది టెంపులేనండి, ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అనమాట. మాది చేమకుర్తిలో ఉంటుంది. ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రాములు వారు శేషపాన్పు మీద పడుకొని ఎక్కడ కూడా మీరు విగ్రహం చూసుండరు. అలాంటిది మా గుళ్ళో, మా సొంత గుడిలో రాములు వారు శేషపాన్పు మీద పడుకొని ఉంటారండి. అద్భుతంగా ఉంటుంది ఆలయము. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ప్రాపర్గా చేస్తున్నప్పటి నుంచి నేను ఇంకా మా ఊరు వెళ్ళలేదు. వెళ్తే గనక మా దేవస్థానం మొత్తం కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను. అల్టిమేట్గా ఉంటుందండి దేవస్థానం అయితే. ఎంత పెద్ద గుడి అంటే అంత పెద్ద గుడి అనమాట. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీ అందరికీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే ముందుకు నడిపించండి. ఇంకా మంచి 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 దేవస్థానాలని, వాటి చరిత్రని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఉంటానండి మరి. సీ యూ.